రైట్. అల్లు అర్జున్ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ హస్తం ఉంది అంటున్నారు. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నష్టం లేదండి దీనిలో. మొత్తం రేవంత్ రెడ్డి కావాలని చేపిచ్చేస్తుండు అని నేను అనుకుంటున్నా. ఓకే. అల్లు అర్జున్ విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, పనులైతే ఏవైతే ఉన్నాయో ఏం చెప్తావు వాటి గురించి? అంటే కావాల్సుకుని చేస్తున్నాడా? లేకపోతే అవునంతా ఏంటి? అంతా పొలిటికల్ డ్రామా అండి ఇదంతా. కావాలని టార్గెట్ చేసినట్టుంది అల్లు అర్జున్ని. అంటే మొన్న ఒక సంఘటనలో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయినాడని అట్లా అనుకుంటున్నా నేను కూడా. అట్లా మర్చిపోవచ్చా మరి సీఎం పేరు? అంటే మర్చిపోవచ్చా అంటే ఆయన చాలా పనులుంటాయి ఆయనకి. అన్నీ షూటింగ్ చేసుకుంటాడు, అది చేసుకో ఈ పాలిటిక్స్ అన్నీ పట్టించుకోరు కదా ఆళ్ళు. అందుకని నేను అనుకుంటాను. నీకు తెలుసా మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి నాకు తెలుసు. ఓకే. రైట్. అయితే సీఎం గురించి ఏం చెప్తావు ఒక్క మాటలో? సీఎం గురించి నాకు ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ అంటేనే ఇష్టం లేదు. కాంగ్రెస్ అంటే ఇష్టం లేదన్నావు. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదా? కాంగ్రెస్ అంటే ఇష్టం లేదా? అసలు రేవంత్ రెడ్డి పనులే నచ్చట్లేదా? రేవంత్ రెడ్డి పనులే ఏం నచ్చట్లే అసలు. ఏం చేయించలే. పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడు 50 డేస్‌లో ఒక రోడ్స్ అన్నీ కంప్లీట్ చేసేసాడు. జస్ట్ వచ్చిన 15 డేస్‌లో. ఈడొచ్చి 1 ఇయర్ అయింది. ఇప్పటిదాకా రోడ్డు లేదు, ఏం లేదు. అసలు లైటే వస్తలే మా దానికి. జీహెచ్ఎంసీలో కంప్లెయింట్ ఇస్తే ఏం వస్తలేదు. ఆడుకుంటే గ్రౌండ్‌లు అన్నీ కబ్జాలు చేస్తుర్రు, బిల్డింగ్‌లు కట్టేస్తుర్రు, అన్నీ చేసేస్తుర్రు. అవునా? ఏం నచ్చుతలేండి. ఓకే. పవన్ కళ్యాణ్‌కి, రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడు. చెప్పిన పని చేస్తాడు. మొన్న కూడా 2018లో ఇచ్చిన మాటకి జస్ట్ సీఎం అవ్వంగానే డిప్యూటీ సీఎం అవ్వంగానే వెళ్ళి రోడ్లు వేయించాడు ఆడ బార్డర్ కాడ. ఆ, మరి రేవంత్ రెడ్డి సంగతి ఏంటి? అంటే వాళ్ళిద్దరికి రేవంత్ తేడా ఏంటి? రేవంత్ రెడ్డి ఏంటంటే ఉన్న బిల్డింగ్లే కూలగొట్టేస్తారు హైడ్రా అని చెప్పి అదని చెప్పి. ఏదో పాపం వాళ్ళు ఏమో రోడ్ల మీద పడిపోతారు. ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలి అందరూ అట్లా.